రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని ఏ గ్రేడ్ రకానికి 2389, బి గ్రేడ్ రకానికి 2369 రూపాయలు క్వింటాలకు చెల్లించడం జరుగుతుందని తహసీల్దార్ మాలతి తెలిపారు. చినశంకరంపేట మండలం మడూరు గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ మాలతి, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, స్థానిక సర్పంచ్ దివ్య లింగంగౌడ్తో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని పొలాల వద్ద కళ్ళాల్లో ఆరబెట్టి నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలన్నారు. సన్నరకం ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ప్రకటించిందని, రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా వరుస క్రమంలో తమ పేర్లు నమోదు చేయించుకుని ఎలాంటి గొడవలకు తావివ్వకుండా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దివ్య లింగంగౌడ్, తహసీల్దార్ మాలతి, మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్, సొసైటీ పర్సన్ ఇన్ఛార్జ్ సంగమేశ్వర్, సొసైటీ సిఇఓ కృష్ణ, పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన మడూరు గ్రామంలో పిఎస్సిఎస్ తరపున వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనకు ప్రభుత్వం సరైన ధరను ఇస్తుంది. అట్లాగే మళ్ళీ సన్న రకానికి బోనస్ ఇస్తున్నారు. అలాగే మీకు అమౌంట్ కూడా ఎదురు చూడకుండా పడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎవరు కూడా దళారులను నమ్మొద్దు. అట్లాగే మీరు ధాన్యాన్ని రోడ్లపై పోయకుండా కళ్ళల్లోనే పోసుకొని ఆ ఎండిన ధాన్యాన్ని ఇక్కడ తీసుకొస్తే మంచి మాయిశ్చర్ వస్తుంది. అట్లాగే మీ ప్యాడీ క్లీనర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీ ప్యాడ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. మంచి ధాన్యాన్ని ఇచ్చి మంచి రేటు తీసుకుంటారని చెప్పేసి రైతులందరినీ కోరుకుంటున్నాను. అట్లాగే మీరు ఎవరు కూడా సీరియల్ లేకుండా రావద్దు. వచ్చి మీరు సీరియల్ ఎంట్రీ చేయించుకోండి. దాని ప్రకారం ఇక్కడ ఏఓ గారు ఉంటారు, ఏఈఓ గారు ఉంటారు. వాళ్ళందరూ కూడా మీకు లైన్ ఇస్తారు. ఆ లైన్ ప్రకారం మీ ధాన్యాన్ని మిల్లులకు పంపడం జరుగుతుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నారు. మండల రైతులందరికీ విజ్ఞప్తి, కొనుగోలు కేంద్రాల వద్దరికి రైతులు తప్పనిసరిగా ఇండియన్ ధాన్యం మాత్రం తీసుకురండి. ఇక్కడికి వచ్చి పోసిన తర్వాత మాయిశ్చర్ చెక్ చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి మీరు మీ పొలాల కానీ మాయిశ్చర్ వచ్చిన తర్వాత హార్వెస్టింగ్ చేసి ఇక్కడ తీసుకోవాల్సింది కోరుతున్నాము. గ్రేడీ రకానికి 2389, కామన్ వెయిట్కి 2369 ఇస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా తగు ప్రమాణాలతో తీసుకోవాల్సిందిగా తెలియజేస్తాము. అలాగే హార్వెస్టర్కి వచ్చేటప్పుడే తాళి వెళ్ళిపోవాల్సిందిగా తెలియజేస్తాము. ఇక్కడికి వచ్చినాక కంపల్సరీగా మేము ప్యాడీ క్లీనర్లు వేసినప్పుడు మీకు సరైన తాళుండడం వల్ల మీకు ఇబ్బందికరంగా పరిస్థితి వస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఆ ఫ్యాన్ స్పీడ్ కరెక్ట్గా పెట్టుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. అట్లాగే సన్నధాన్యానికి బోనస్ కూడా వస్తుంది. కాబట్టి రైతులందరూ ఆ సెంటర్ కాడికి ధాన్యాన్ని క్లీన్గా చేసి తీసుకోవాల్సిందిగా తెలియజేస్తాము. మడూరు సహకార సంఘం ద్వారా కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. మడూరు గ్రామ రైతులందరి అవకాశాన్ని వినియోగించుకొని కొనుగోలు కేంద్రంలోనే వడ్లు అమ్మాలని కోరుతున్నాము. దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి. ప్రభుత్వం వడ్లకు మద్దతు ధర ఏ గ్రేడు రకం 2389 రూపాయలు, బి గ్రేడు రకం 2369 రూపాయలు చెల్లిస్తుంది. కావున ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము.